నమస్తే, నేను మీ కల్పనా ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. భారత్ వర్ష్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేయడానికి, రాశుల గురించి చెప్పడానికి మనతో ఉన్నారు శశాంక్ గారు. నమస్తే పంతులు గారు. నమస్తే అండి. బాగున్నారా అండి? ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా. మా ప్రేక్షకులకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఉగాది పంచాంగ శ్రవణం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమస్తే దేవి గాయత్రి సావిత్రి త్రిపదేశ్వరి అజరే అమరే దేవి త్రాహిమాం భవసాగరాత్. యస్య హస్తే గదే చక్రం గరుడో యస్య వాహనం శంఖ కరతలే యస్య సమే విష్ణు ప్రసీదత. శ్రీ గురుభ్యో నమః. మన భారత్ వర్ష్ ఛానల్ వారందరికీ కూడా విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, మనము అసలు పంచాంగ శ్రవణము ఉగాది రోజు ఎందుకు చేయాలి, అది చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అది తెలుసుకోవడం ద్వారా మనకి ఏమి లాభము ఉంటుంది, మనకి ఎట్లాంటి సందేహ నివారణ అవుతుంది, మనం ఇప్పుడు కొద్దిసేపట్లో తెలుసుకుందాము. అయితే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సింది, మనం ఎవరి పంచాంగము శ్రవణం చేస్తున్నాము, వారి యొక్క ఇంతకుముందు పంచాంగాలు ఏమైనా రాశారా లేదా, వారి యొక్క పంచాంగాన్ని ఏ విధంగా ముద్రిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయాలి. ఇప్పుడు మనం ఏదో పంచాంగం విన్నాము అన్నట్టుగా వింటే గనక మరి కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకొక దగ్గర ఇంకొకటి చెప్పుకొని ఇంకొక దగ్గర ఇంకొక విషయం తెలుసుకొని, మీకు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకొకరి దగ్గర విన్నదానికి పొంతన ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మీరు ఎవరి దగ్గర అయితే పంచాంగ శ్రవణం చేస్తున్నారో ఆ పంచాంగకర్త ఎవరో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యము. తద్వారా మీరు కూడా మీకు తర్వాత ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా ఆ ఒక్క పంచాంగాన్ని గినక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎటువంటి సందేహ నివారణ ఉండదు. మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ముందరగా ప్రశాంతంగా మీ యొక్క రాశి ఫలాలు చూసుకోవచ్చు. ముందుగా అందులో భాగంగా మనము ఇప్పుడు సూర్య సిద్ధాంత పంచాంగము మనం ఇవాళ వినబోతున్నాం. ఇది ఈ యొక్క గ్రంథకర్త ఎవరు, ఈ పంచాంగకర్త ఎవరు అంటే దైవజ్ఞ శిఖామణి జ్యోతిష్య శిరోమణి తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్ కృష్ణమాచార్యుల సిద్ధాంతి గారి యొక్క పంచాంగ శ్రవణం మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈయనని జనగామ సిద్ధాంతి అని కూడా అంటారు. ఈ యొక్క పంచాంగ ముద్రనంతా కూడా శ్రీమాన్ చిన్నజీయర్ స్వామి వారి యొక్క త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతోటే ఈ పంచాంగం ప్రచురింపబడుతుంది. వారి యొక్క మంగళాశాసనంతో ఈ యొక్క పంచాంగకర్త పంచాంగాన్ని రాస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సింది, ఈ యొక్క సంవత్సర అధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, మంత్రి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, రాశ్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇవి కొన్ని వివరములు తెలుసుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు అందులో భాగంగా మనము ఈసారి మనకి ఆదివారం వస్తుంది కాబట్టి ఈసారి సంవత్సరాధిపతి రవి అంటే సూర్యుడు. తర్వాత మనకు మంత్రి వచ్చేసి చంద్రుడు అనమాట. తర్వాత ఈ యొక్క రాజు యొక్క రాజవాహనం వచ్చేసి గజము. తర్వాత ధాన్యాధిపతి వచ్చేసి కుజుడు ఈసారి మనకు. అర్ఘ్యాధిపతి వచ్చేసి రవి. మేఘాధిపతి వచ్చేసి కూడా రవియే. రసాధిపతి శని. నీరసాధిపతి బుధుడు. సేనాధిపతి రవి. సస్యాధిపతి గురుడు. మనకి ఈ సంవత్సర రాజ్యాధిపతులందరూ కూడా వీరనమాట. ఈ యొక్క రాజ్యాధిపతుల ద్వారానే మనకి ఈ సంవత్సరాలు వర్షాలు ఎలా పడతాయి, చక్కగా పడతాయా లేదా, పడితే ఏ విధంగా పడతాయి, మనం ఆ యొక్క వర్షాల వల్ల ఎట్లాంటి పంటలు పండుతాయి, ఆ యొక్క రాజు ఉండడం ఎవరైతే రవి ఉన్నాడో ఆ రవి ఉండటం వల్ల మనకి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క రాజాది నిర్ణయం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మనం ముందరగా వెళ్దాం. ఇప్పుడు మనం విషయం అంతా కూడా తెలుసుకున్నాం కాబట్టి ముందుగా తెలుసుకోవాల్సింది, ఈ సంవత్సరం అసలు ఎట్లా ఉన్నాయి ఫలితాంశములన్నీ కూడా చూసుకుంటే గనక ఈ సంవత్సరము చైత్ర వైశాఖ మాసాదుల యందు ఎండలు కొంచెం హెచ్చుగా ఉంటాయి. అట్లాగే కొంత శీతలావహము కూడా, అంటే కొంచెం చలిగా ఉంటూనే ఎండలు కూడా చైత్ర వైశాఖ మాసాలలో ఉన్నట్టుగా మనకి పంచాంగంలో తెలుస్తూ ఉన్నది. తర్వాత
మనకు జ్యేష్ఠ ఆషాఢ మాసములలో గ్రీష్మాధికత ఎక్కువగా ఉండి సస్యానుకూలమైనటువంటి వర్షములు, సస్యములు అంటే పంటలకు ఏ పంటలకు తగ్గట్టుగా ఆ పంటలు వర్షాలు పడేటువంటి అవకాశము మనకి జ్యేష్ఠ ఆషాఢ మాసములలో ఉన్నాయి. తర్వాత శ్రావణ భాద్రపద మాసములలో సుభిక్షము, సువృష్టి, చక్కటి వర్షములు, నదీ నదములన్నీ కూడా చక్కగా ప్రవహిస్తాయట ఈ పంచాంగ ద్వారా. తర్వాత ఆశ్వయుజ కార్తీక మాసముల యందు కొంత తుఫానులు, వర్షములు, రోగ భయములు, అట్లాగే బంగారం వెండి ధరలు పెరిగేటువంటి అవకాశము ఉన్నది. తర్వాత మార్గశీర్షాది చాతుర్మాస్యములు, మార్గశీర్షాది మిగతా 4 మాసములన్నీ కూడా మనకు ఈ యొక్క భూకంప ఉపద్రవాలు కూడా ఉన్నాయి. అట్లాగే కొంత ఈ ఏవైతే అంటురోగాలు ఉన్నాయో అవి వ్యాపించే అవకాశం ఉన్నట్టుగా మనకి పంచాంగం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి రాజు సేనార్ఘ్య మేఘాధిపతి అయినటువంటి రవి ఉండడం వల్ల, అట్లాగే మంత్రి చంద్రుడు ఉండడం వల్ల, గురువు ధాన్యాధిపతి అయి ఉండడం వల్ల, కుజుడు రసాధిపతి అయి ఉండడం వల్ల, శని నీరసాధిపతి అయి ఉండడం వల్ల, నీరసాధిపతి బుధుడు ఉండడం వల్ల మనకు ఈ యొక్క ప్రజలు రాజకీయ నాయకుల మీద విశ్వాసం కోల్పోయేటువంటి అవకాశము ఉన్నది. అంటే కొంచెం రాజకీయ నాయకులందరూ కూడా కొద్దిగా ప్రజల పట్ల కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ ఇప్పుడు పెడుతున్నారు. ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే ఆ నమ్మకములన్నీ కూడా పోగొట్టుకోకుండా యథావిధిగా ఆ యొక్క ప్రజల మీద నమ్మకము ఉంటుంది. తర్వాత మనకి అగ్ని భయములు కూడా కలిగేటువంటి అవకాశములు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర ఎప్పట్లాగానే అగ్ని ప్రమాదములు ఈ సంవత్సరం కూడా కలిగే అవకాశము ఉన్నది. తర్వాత ఈసారి అభివృద్ధి అయ్యేటువంటిది వాహన రంగము, గృహ నిర్మాణ రంగం. వాహన రంగము అంటే మీకు తెలుసు, మనకి వాహనాలు అమ్మేటువంటి సంస్థలన్నీ కూడా చక్కటి లాభంలో వస్తాయి. గృహ నిర్మాణ రంగములు అంటే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ కూడా చక్కటి లాభంలో వచ్చేటువంటి అవకాశము ఈ సంవత్సరములు హెచ్చుగా ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్ కూడా చక్కగా ఈ సంవత్సరము లాభదాయకంగానే ఉంటుంది. అంటే కొంత హెచ్చు తగ్గులు ఉన్నా సరే చివరి వరకు చూసుకుంటే గనక షేర్ మార్కెట్ కూడా చక్కగా లాభస్థానంలోనే ఉండి మనకు చక్కటి లాభములు కలిగిస్తాయి. అట్లాగే ఈ సంవత్సరం భారతదేశం ప్రపంచ అన్నిటికీ కూడా దిక్సూచిగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ప్రతి వారు కూడా మన దగ్గరికే వచ్చి ఇది ఎట్లా చేయాలి అని అడిగే అవకాశం కూడా ఈ సంవత్సరము ఉంది. తర్వాత ఈ సంవత్సరం పర్యాటక రంగం కూడా పెరుగుతుంది అనమాట. పర్యాటక రంగం కూడా పెరిగి బాగా టూరిస్టులు మన దేశానికి వచ్చి మనకు ఆ విధంగా కూడా డబ్బు వచ్చేటువంటి అవకాశములు ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా విద్యుత్ ధరలు కూడా పెరగనున్నాయి. ఎందుకంటే మనం చైత్ర వైశాఖ మాసములలో ఎండలు కొంచెం హెచ్చుగా ఉండును అని తెలుసుకున్నాం కదా. దానివల్ల మనకి ఇక్కడ విద్యుత్ ధరలు కొంచెం పెరగనున్నాయి. అట్లాగే కొంత ప్రముఖ వ్యక్తులు అంటే బయట ప్రజల యందు ఆదరణ ఉన్నటువంటి వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ సంవత్సరంలో ఎట్లాంటి పంటలు పండుతాయి మనం తెలుసుకోవాల్సింది బియ్యము, గోధుమలు, శనగలు, ఎవలు, పచ్చజొన్నలు, మిర్చి మిరియాలు, కందులు, బొబ్బర్లు, వేరుశెనగ, ఉలవలు, ఇంగువ దూది, నూలు పత్తి, నూనె గింజలు, వెన్న, నెయ్యి, ఆముదము, పంచదార, ఆవాలు, టెంకాయలు తదితర వస్తువులన్నీ కూడా చక్కగా పంటలు వచ్చి సస్యశ్యామలంగా ఉండేటువంటి పంటలు ఇవి ఈ సంవత్సరం. అలాగే విదేశీ వ్యాపారముల ద్వారా కొంచెం మనకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే విదేశీ వ్యాపారాలు ఏవైతే బయట నుంచి వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ ఉన్నాయో ఆ వ్యాపారాల ద్వారా కొంత నష్టం మనకి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొంత కొత్త రకమైనటువంటి వైరస్ వ్యాధులు కూడా ఈ సంవత్సరం కొంత పెరిగి ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, మనం ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు. మనం దానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి జాగ్రత్తలు తీసుకొని మనం గడిపినట్టయితే గనక ఈ సంవత్సరం మనకి వాటితో ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ సంవత్సరము మనకి ఎప్పుడెప్పుడు గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము అని ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. అంటే ఈ 2 నెలలలో శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. ఓకేనా? అది ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం తేదీ 10/6/2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం 9/7/2025 వరకు కూడా గురుమౌఢ్య దోషం ఉన్నది. అంటే ఇది కొంత అదృష్టంగా చెప్పుకోవాలి. మనకి శ్రావణ మాసంలోనో రాలేదు,
ఈసారి మనకి జ్యేష్ఠ మాసము చివరిలో ఆషాఢ మాసం మొదటిలో ఈ గురుమౌఢ్యం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసం శూన్యమాసమే మనకి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో కూడా శుభ కార్యక్రమాలు చాలా వరకు చెయ్యరు. కాబట్టి ఈ నెల రోజులు మనకి శుభకార్యములు లేకున్నా కూడా పర్వాలేదు. చాలామంది ఈ నెల రోజులలో ఎట్లాగూ చెయ్యరు కాబట్టి గురుమౌఢ్యం ఇక్కడ రావడం మనకి శుభ సూచకంగానే మనం భావించాలి. తర్వాత మనకి శుక్రమౌఢ్యమేమో ఈ సంవత్సరం మార్గశిర శుద్ధ సప్తమి గురువారం, అనగా తేదీ 27/11/2025 మొదలు మాఘమాస అమావాస్య మంగళవారము తేదీ 17/2/26 వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం మొదలు కానున్నది. అంటే ఇది మార్గశిర మాసం కొంత, మాఘమాసం పూర్తిగా, ఇట్లా 45 రోజుల వరకు మనకి ఈ శుక్రమౌఢ్యం ద్వారా మనకి ఎటువంటి శుభకార్యాలు ఈ యొక్క 45 రోజులు మనం చేసుకోవటానికి వీలు లేదు. కాబట్టి ఈ మాఘమాసం మనకి శుభకార్యాలు మాఘమాసంలో ఎక్కువ అవుతుంటాయి. మాఘమాసం మనకి శుభకార్యాలకి ఈ సంవత్సరం లేదు. తర్వాత ఈ సంవత్సరం మనకి గ్రహణములు ఎన్ని ఉన్నాయి, అది సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయండి. ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణము, ఒకటి గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అంటే మనకి తెల్లవారుజామున రాదు, ఇది రాత్రి వేళ వస్తుంది. రాత్రి వేళ అది కూడా రాహు పట్టుకుంటాడు. అర్థమైందా? మనకి రాహు పట్టుకునేటువంటి చంద్రగ్రహణం ఒకటి ఉన్నది, కేతువు పట్టుకునేటువంటి చంద్రగ్రహణం ఒకటి ఉన్నది. దాన్ని రాహుగ్రస్త సోమోపరాగము అని అంటారు ఈ చంద్రగ్రహణాన్ని. ఈ చంద్రగ్రహణం విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి, అనగా ఆదివారము తేదీ 7/9/2025, అంటే 7వ తారీఖు 9వ నెల, అంటే సెప్టెంబర్ నెలలో మనకు వస్తుంది ఇది. ఆ రోజు మనకి స్పర్శకాలం వచ్చేసి రాత్రి 9:56 అలా మొదలుకొని తెల్లవారుజామున 1:26 వరకు కూడా, తర్వాత రోజు పొద్దున 1:26 వరకు కూడా మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. ఆ చంద్రగ్రహణ సమయంలో ఎవరు కూడా భోజనం చెయ్యరాదు. భోజనం చేయకపోవడంతో పాటుగా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ గ్రహణ సమయంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎట్టి పరిస్థితిలో ఈ గ్రహణ సమయంలో నియమాలు నిర్లక్ష్యం చేసినట్టయితే అపవిత్రం అవుతాం మనం. ఏ విధంగా అపవిత్రం అవుతాము అంటే, ఈ గ్రహణ సమయంలో ఆ యొక్క చంద్రుడి యొక్క శక్తిగా మన భూమి మీద ప్రసరించరు కాబట్టి ఆ శక్తి వల్ల ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులన్నిటికి కూడా శక్తి పోతుంది. ఆ చంద్ర ప్రసరణ ద్వారానే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి పోయేటప్పటికి ఆ వస్తువులు మనం వాడుకోవడం వల్ల మనం కూడా మాలిన్యం అవుతాం మనం. కాబట్టి ఆ మాలిన్య దోషాలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలంటే మనకి ఏదైతే మంత్రానుష్ఠానం ఉంటుందో అది జపం చేస్తూ ఉండాలి. ఈ గ్రహణ సమయం విడుపు స్నానము అలాగే పట్టు స్నానం అని రెండు ఉంటాయి. పట్టు స్నానమేమో ఈ గ్రహణం మొదలయ్యేటువంటి సమయంలో స్నానం చేసి అదే తడి బట్టల మీద కూర్చొని జపం ఆచరించాలి. మీకు ఏ మంత్రానుష్ఠానం ఉంటే ఆ మంత్రానుష్ఠానము, లేదు మాకే మంత్రానుష్ఠానం లేదు స్వామి అన్నప్పుడేమో ఏదైనా అమ్మవారి నామం కానీ శివుడి నామం కానీ ఏదో ఒకటి మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఆ గ్రహణ సమయం అంతా కూడా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో తినకూడదండి. మనకి బయట మనకు తింటే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆ చంద్రుణ్ణి మనం ఒక గ్రహము కనపడకుండా చేసింది అన్నప్పుడు మనం తినుకుంటూ కూర్చోవద్దు. మనము ఆయనని తొందరగా దాంట్లో నుంచి బయటపడి మనం శక్తి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా తినటానికి వీల్లేదు. కొంతమంది ఈ యొక్క ఆరోగ్య విషయాల ద్వారా కానీ కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, వారు తినకుండా ఉండలేరు. కాబట్టి వారు కొంత ముందు, అంటే గ్రహణవేధ ప్రారంభమయ్యే ముందు వరకు కొంత ఆహారం స్వీకరించి తర్వాత కూడా పండ్ల మీద ఉంటే దోషం లేదు. ఇక మనం సశరీరంగా ఉండి ఆరోగ్యంగా ఉండి మాత్రం ఖచ్చితంగా ఇవి నియమాలు పాటించాలి. మనం ఆరోగ్యంగా ఉండి పాటించలేకపోతే కనుక దోషానికి సంబంధించినటువంటి పాపాన్ని కూడా మనం అనుభవించాలి. తర్వాత మనం ఎవరిని అనటానికి వీలుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ గ్రహణ సమయం అయ్యేంత వరకు కూడా ఏదైనా నామస్మరణనో జపమో మంత్రానుష్ఠానం వేద బ్రాహ్మణులందరూ కూడా ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో జపాదులు చేసుకుంటూ ఉంటారు. వారందరూ ఎట్లాగైతే ప్రతి సంవత్సరం లాగా జపాలు చేస్తారు, ఈ సంవత్సరం కూడా జపాలు చేయాలి. ఈ యొక్క గ్రహణము ఏ దేశములలో కనిపిస్తుంది అంటే, మొట్టమొదట భారత భూభాగంలో ఉన్నటువంటి ఢిల్లీ, హైదరాబాద్, తర్వాత మయన్మార్ దేశం, చైనా దేశం, దక్షిణాఫ్రికా దేశం, నైజీరియా దేశం,
ఈజిప్ట్, తర్వాత బ్యాంకాక్, థాయిలాండ్, ఇండోనేషియా, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, గ్రీస్, సింగపూరు, మెల్బోర్న్, ఆస్ట్రేలియా, జపాన్, బల్గేరియా, టర్కీ, నెదర్లాండ్, ఉత్తర, దక్షిణ, తూర్పు అమెరికాలు, తర్వాత హవాయ్, లండన్, బ్రెజిల్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా ప్రాంతములలో ఈ గ్రహణం కనిపిస్తూ ఉంది. ఈ గ్రహణాన్ని ఏ రాశుల వాళ్ళు చూడకూడదు. ఒకటి మేషరాశి వాళ్ళు చూడకూడదు, 2 వృషభ రాశి వాళ్ళు చూడకూడదు, 3 మిథున రాశి వాళ్ళు చూడకూడదు, 4 కుంభరాశి వాళ్ళు చూడకూడదు. ఈ యొక్క రాశుల వారు ఆ గ్రహణాన్ని చూడడం ద్వారా వీరికి అశుభము కలిగేటువంటి అవకాశం ఉన్నది కనుక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడటానికి వేయలేదు. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి, ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంవత్సరం మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఓకే, ఈసారి ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు జరిగినాయో అక్కడే ఈసారి కూడా ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటి, ఇంతకుముందేమో 3 నదులకు కలిపి వచ్చింది, ఇప్పుడు కేవలం ఒకటే నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి కేవలం సరస్వతి నదికి మాత్రమే పుష్కరం ఉంటుంది. అయితే సరస్వతి నది ఎందుకు కనిపించదు మనం తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో విశ్వామిత్రుల వారు వశిష్ఠుణ్ణి దెబ్బతీయటానికని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో దెబ్బతీయాల్సింది ఎవరు, విశ్వామిత్రుడు. ఏదో ఒక తన శక్తిని ప్రయోగం చేసి ఆయనను ఏదో విధంగా గెలవాలనేటువంటి కోరికతోటి ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఏమైంది, ఈ సరస్వతి నది వచ్చి అక్కడి నుంచి వశిష్ఠుల వారిని తీసుకెళ్ళిపోయింది. ఒకటేసారి పొంగి అక్కడ వశిష్ఠుల వారు తపస్సు చేసుకుంటే ఆ నదిలోనే ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఇది విశ్వామిత్రుల వారి కోపం వచ్చింది. నేను ఇక్కడ కూర్చొని ఇంత తపస్సు చేస్తూ ఆ వశిష్ఠుల వారిని ఏదో రకంగా దెబ్బతీయాలనుకుంటే వారిని ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్ళావు అని ఇప్పటి నుంచి నువ్వు ఎటువంటి నదికి నువ్వు కనిపించవు, ఎటువంటి నదిలో నిన్ను నదిగా నువ్వు ప్రవహించటానికి వీలున్నా కనిపించవు. ఒకవేళ పారితే కనుక అంతర్వాహినిగా రావాల్సిందే అని చెప్పి ఆయనకు శాపం విడవడం వల్ల ఆ అమ్మవారు అంతర్వాహినిగానే ప్రవహిస్తూ ఉంది. అది కేవలం మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక చిన్న ప్రదేశాలలో ఉన్నాయి, కానీ మనం ప్రసిద్ధంగా తీసుకోవాల్సింది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి త్రివేణి సంగమమే. అక్కడికి వెళ్ళి మనం చక్కగా స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకున్నాక బ్రాహ్మణులకి ఏదన్నా విశేషమైనటువంటి ఉపయోగపడేటువంటి వస్తువులు కనుక దానం చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఏం చేయాలి స్నానం చేసే ముందు, ఇది పెద్ద ప్రశ్న అండి. చాలా మందికి తెలియదు స్నానం ఎట్లా చేయాలి, అసలు ఏ నదీ తీరానికి వెళ్ళి ఎట్లా స్నానం చేయాలి అంటే ఒక పిడికెని మట్టిని తీసుకోవాలి. అక్కడ ఒడ్డు దగ్గర మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని తీసుకొని ఆ నదిలో ఒక కృత్య అనేటువంటి శక్తిని స్మరించుకొని వేయాలి లోపల. ఓకే, అది అట్లా వేసే మీరు స్నానం చేయాలి, లేదంటే ఆ స్నానం చేసినటువంటి పుణ్యం ఆ కృత్యకు వెళ్ళిపోతుంది. ఆ శక్తికి ఎందుకు వెళ్ళిపోవాలి, మనం ఇంత కష్టపడి స్నానం చేస్తున్నప్పుడు మనకి రావాలి కనుక మనం ఒక్క పిడికిలి మట్టి మన చేతిలో ఎంతైతే పిడికిలి పడుతుందో ఆ పిడికిలి మట్టిని దాంట్లో ఆ నదిలో వేసి మనం మునగడం ద్వారా దాన్నే సంపూర్ణ స్నానం అంటారు. మనం ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా వెళ్తారు, ఒక 3 మునకలు వేస్తారు, లేచి బయటకు వచ్చేస్తారు, ఏదో అర్ఘ్య ప్రదానం విడిచిపెట్టినట్టుగా నీళ్లు విడిచిపెట్టి వచ్చేస్తారు. ఇట్లా చేయకూడదు. కృత్య అనేటువంటి ఒక శక్తిని, అంటే మీకు ఇది ఇంతకుముందు శివుడు చేశాడు. ఏం చేశాడు శివుడు అంటే తన జటాజూటంలో నుంచి వీరభద్రుని పుట్టించినట్టుగా అట్లా ఒక శక్తి ఉంటుంది, కృత్య అనేటువంటి శక్తి. ఆ శక్తి ఆ నదీ తీరాల దగ్గరనే తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆ పిడికిలు తీసి మట్టి పిడికిలు తీసి దాంట్లో వేసినట్టయితే ఆ పిడికిలు ఆ యొక్క కృత్య తీసుకుంటుంది, స్నానం మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది ఈసారి మనకి ఈ యొక్క పుష్కర నిర్ణయం వచ్చేసి ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియా గురువారము అనగా తేదీ 15/5/2025 రోజున ఉదయార్ధి సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతీ నది పుష్కరాంశం ప్రారంభం. 12 రోజులు ఉంటుంది. ఈ యొక్క తేదీ మొదలుకొని 12 రోజులు ఎప్పుడైనా మనం వెళ్ళి ఆ పుష్కరాలలో మనం చక్కగా స్నానం చేయవచ్చు. ఇది ఈ సంవత్సర ఫలితాంశములు.